అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని హెటిరో డ్రగ్స్ కంపెనీలో రాత్రి 7:30 గంటల సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. విషవాయువు లీక్ అవడంతో 12 మంది ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. కంపెనీ అంబులెన్స్లో తొలుత వారిని నక్కపల్లిలోని 50 పడకల ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి ముగ్గురిని విశాఖకు తీసుకెళ్లారు. అస్వస్థతకు గురైన వారిలో కె వీరబాబు, జి గౌరీనాయుడు, జి సుబ్రహ్మణ్యం, వై శివ, వి వరుణ్ కుమార్, జి శివప్రసాద్, ఏ వెంకటప్రసాద్, జి రామకృష్ణ, జి శ్రీనివాస్, బి సతీష్, ఎం దేవుడు, జి దినేష్ ఉన్నారు. వీరిలో కె వీరబాబు, జి గౌరీనాయుడు, జి సుబ్రహ్మణ్యంలను మెరుగైన వైద్యం కోసం విశాఖలోని ఓ ప్రైవేటు హాస్పిటల్కి తరలించారు. ఫార్మా పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత ఆరా తీశారు. తక్షణమే బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఓకే కదా? బీ షిఫ్ట్ వర్కింగ్ అవర్స్లో ఉన్నాము. అయితే మేము యాక్చువల్లీ డిన్నర్ టైం కదా, డిన్నర్ టైంలో అరౌండ్ 8 o'clock అట్ట. సో క్యాంటీన్కి వెళ్ళే టైంలో అన్వాంటెడ్గా మాకు తెలియదు ఏవో ఫ్యూమ్స్ రిలీజ్ అయినాయి. కొంచెం మేము బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బంది అయ్యి మా మేనేజ్మెంట్కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మా అంబులెన్స్లో ఈ హాస్పిటల్కి రెఫర్ తీసుకొచ్చారు మా ఓఎస్సీ నుంచి. సో ఇక్కడ హాస్పిటల్లో కూడా స్టాఫ్ బాగానే మమ్మల్ని రిసీవ్ చేసుకొని ట్రీట్మెంట్ బాగానే చేశారు. సో ప్రెజెంట్ అయితే మా అందరికి బాగానే ఉంది, సేఫ్గానే ఉన్నాం. ఏ బ్లాక్ అండి? బ్లాక్ మీరు పనిచేస్తారు? ప్రొడక్షన్ ఏరియా, అంటే సి బ్లాక్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎంతమంది ఉంటారు మీ షిఫ్ట్లో ఎగ్జాక్ట్గా? షిఫ్ట్లో ఎంతమంది ఉంటారంటే అది హెడ్ కౌంట్ తెలియాలి, సెక్యూరిటీకి మాత్రమే తెలుస్తుంది. మేమైతే మా దగ్గర అలా ఒక 4-5 మెంబర్స్కి కొంచెం బ్రీత్ అందకపోతే మా వర్క్ మమ్మల్ని తీసుకొచ్చారు, ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారు. అంత సుమారు ఎంతమంది ఉంటారు? ఎవరు మీకు ఇప్పుడు వచ్చిన వాళ్ళ, మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా అంతే. మరి ఇంకెవరు ఎక్కడ ఉన్నారు అనేది మాకు తెలియదు. ఎవరికైనా సీరియస్నెస్ ఎవరికి అవ్వదు, బాగానే ఉన్నాము. ఇక్కడ మేము ఉన్న వాళ్ళమే. వైజాగ్ ముగ్గురు రిపోర్ట్ చేశారు? తెలియదు మా నాకు. మేము మళ్ళీ కంపెనీకి వెళ్ళి ఇక్కడికి వచ్చాం. మీ పేరు? నా పేరు శివ. మీ దేవురండి? బొబ్బిలి. ఈరోజు నక్కపల్లి హెటిరో ఏదో విషవాయువు లీక్ అయ్యి కొంతమందికి అస్వస్థతకు గురయ్యారు. ఈ సందర్భంలో నక్కపల్లి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. దీనిపై రాష్ట్ర హోంశాఖ మంత్రులు అనిత గారు వెంటనే స్పందించి నాయకులందరినీ ఇక్కడికి వెళ్ళి ఏం జరిగిందో చూడమని చెప్పడం జరిగింది. ఈరోజు మేమందరం ఇక్కడ రావడం జరిగింది. కొంతమంది 3-4 కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మిగతా వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నట్టుగా మా హాస్పిటల్ వర్గాలు చెప్తున్నాయి. అయితే కొంతమందిని బయటికి తీసుకెళ్దామని చెప్పి చెట్టు వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ కూడా హాస్పిటల్ వారందరూ కూడా సరైన టైంలో సరైన మార్గంలో వాళ్ళకి ట్రీట్మెంట్ అందించి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యపరంగా ఏ ఇబ్బందులు లేకుండా ఉన్నాయని చెప్పడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఒక 24 hours అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పేసి డాక్టర్ శ్రీమతి అనుష గారు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని సూపరింటెండెంట్ గారితో టీసీఎస్ గారితో కూడా మరి అనిత గారు మాట్లాడడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం సేఫ్గా ఉన్నారు. మరి ఇటువంటి సందర్భాలు చాలా బాధాకరం. ఎందుకంటే